హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. ఇంకా మన వ్లాగ్న వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. వీడియో కింద ఖచ్చితంగా మీ కామెంట్ని అయితే చక్కగా ఎలా ఉందో తెలియచేయండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఇంకా లాస్ట్ ఉన్నదంతా కనుమని చక్కగా రైతులు బాగా ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. కనుమ రోజు వాళ్ళకున్న పశువులని ఇన్ని రోజులు మించి వ్యవసాయానికి ఉపయోగించిన ఎద్దుల్ని వాటిని చక్కగా అలంకరించి వాటికి రంగురంగులుగా కొమ్ములకి కలర్ రాసేసి కాళ్ళకి గిట్టలకి మువ్వలు అలాంటివి కట్టేసి వాటిని పూజిస్తారు. ఇన్ని రోజులు మించి వాటిని ఉపయోగించి మనం ధాన్యం సంపాదించుకున్నాము. వాటి కష్టానికి ఈరోజు వాటికి పశువులతో పూజ చేస్తారు కదా. ఇది కనుమ రోజు. ఇది పల్లెటూర్లలో చాలా బాగా జరుగుతుంది. ఈ విధంగా చక్కగా ఎద్దులకి కొమ్ములకి కలర్స్ అవన్నీ వేసేసి వాటి మీద ఎర్రటి రంగుని చల్లేసి వాటికి మెళ్ళో మూవలు, కాళ్ళకి గిట్టలకి అలాగే మూవల్ని అలా కడుతూ ఉంటారు కదా. ఎంతో బాగుంటుంది పల్లెటూర్లలో. అయితే వాటిని మనమైతే ఇవాళ ఉన్న జనరేషన్లో కొన్ని మిస్ అవుతూ ఉన్నాము. ఇంకా పిల్లలందరూ కలిసి ఆడుకోవడాలు, అలాగే ఈరోజు గాలిపటాలు ఎగరేయడాలు, కొన్ని చోట్ల ఎడ్ల పందాలు కూడా జరుపుతూ ఉంటారు. ఈ సంక్రాంతి పండగకి ధాన్యం ఇంటికి రావడం వల్ల రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా సంతోషంగా మనం 3 రోజులు పండగనైతే జరుపుకుంటాము. సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండగ కదా ఇదైతే. ఇంకా అదేవిధంగా హరిదాసుల గురించి అయితే మర్చిపోలేము. చిన్నప్పుడు చాలా అనుభవాలు ఉంటాయి. నాకు వచ్చేసి ఎప్పుడు హరిదాసు అవతల బజార్లో ఉన్నా కూడా నేను అమ్మని అడిగేసి చక్కగా హరిదాసులకి బియ్యము, అలాగే ఇవాళ పండగ రోజున వాళ్ళకి కూరగాయలు, కాయలు, బియ్యము, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అలాంటివి అందజేస్తూ ఉంటారు కదా. ఇంకా ఈ విధంగా మనం చైల్డ్హుడ్లో చాలా మెమోరీస్ని సంక్రాంతికి మూట కట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెమొరీ ఉంటుంది కదా. అలాగే పండగను అందరూ బాగా జరుపుకొని ఉంటారు. అందరూ చక్కగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వచ్చేసాము. ఇలాగే ఇంకా దగ్గరలో ఉన్న గుళ్ళల్లో కళ్యాణాలు అవి నిర్వహిస్తారు కదా. స్వామివారి శ్రీ రంగనాథ కళ్యాణము, అలాగే కృష్ణుడు కళ్యాణాలు ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చేసుకుంటాము. అలాగే మాకు దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి గుడికి వెళ్ళేసి స్వామివారి కళ్యాణాన్ని అయితే తిలకించాను. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. అందరూ అటెండ్ అవ్వడము, అలాగే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ కళ్యాణం చూడడం కూడా చాలా కన్నుల పండగగా అనిపించింది. ఈ విధంగా అయితే స్వామివారి కళ్యాణం చూస్తుంటే చూడాలనిపిస్తున్నంత బాగా జరిగిందనమాట. చాలామంది పీటల మీద కూర్చున్నారు. వాళ్ళ చేత స్వామివారు అందరికీ తలంబ్రాలు పోయించారు. తర్వాత మిగతా ఉన్న అందరి చేత కూడా తలంబ్రాలు పోయించి
ఈ విధంగా అయితే కళ్యాణాన్ని నిర్వహించారు. స్టార్టింగ్ వెళ్ళలేదు కానీ మధ్యలో వెళ్ళాను. చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఎందుకు ఇది కళ్యాణం జరుపుతాము, గోదాదేవి గురించి, గోదాదేవి ఈ నెల రోజుల స్వామివారిని ఎలా స్తుతించింది, ఆ పాసురాల వివరాలు అలా చెప్తూ ఉంటే అందరూ చక్కగా వింటూ ఉన్నారు. ప్రతి దానికి మీనింగ్ చెప్పి కార్యక్రమం చేయడం కూడా విశేషంగా అనిపించింది అనమాట. చాలామంది దీనిలో పాల్గొన్నాము. తర్వాత స్వామివారికి చక్కగా తలంబ్రాలు అవి కంప్లీట్ అయిపోయినాక స్వామివారికి అలంకారం చేసి మళ్ళీ నైవేద్యం అది సమర్పించినాక స్వామివారికి హారతిని అది ఇచ్చారు. చాలామంది పాల్గొన్నారు. ఎందుకంటే చక్కగా పండగ సెలవులు, జాబ్స్ అలాగా అక్కడి నుంచి కూడా మన పుట్టింటికి అమ్మ వాళ్ళ ఇళ్ళకి అత్తగారి ఇళ్ళకి వస్తాం కాబట్టి వాళ్ళందరూ కూర్చొని చాలా బాగా జరిగింది. ఇంతమంది కూర్చోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ విధంగా జరిగిందనమాట స్వామివారికి. తర్వాత హారతిని ఎంత చక్కగా అనిపించిందో, ఉన్న కాసేపు అయినా కూడా కనువిందుగా. ఇంకా తర్వాత స్వామివారి కళ్యాణము, హారతి ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అందరికీ తీర్థ ప్రసాదాలు అందరు చేశారు. స్వామివారి దగ్గర తలంబ్రాలు అందరికీ చేతుల్లో ఇచ్చారనమాట. ఈ తలంబ్రాలు విశిష్టత ఏంటంటే అవి ఇంట్లో ఉన్నందువల్ల మంచి జరుగుతుంది. అలాగే మనకి ఎవరికైనా ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి రోజు అక్షింతలు తల మీద వేసుకోవడం వల్ల తొందరగా వివాహానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం అన్నమాట. అందువల్ల అందరూ తీసుకుంటూ ఉంటారు. ఇంకా కళ్యాణం అది కంప్లీట్ అయ్యాక పిల్లలతో బయటికి వెళ్ళాము. ఇక్కడ మింట్ సోడా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తాగలేరు, స్పైసీగా ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు ట్రై చేస్తామన్నారని చెప్పేసి మేము కూడా ట్రై చేయించేసాము. కనుమ మార్నింగ్ అంతా ఇలాగ గడిపినాక ఈవినింగ్కి మూవీ లేకపోతే ఎట్లాగా సరదాగా అలా మూవీకి కూడా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ మొత్తము వెళ్ళాము. మీలో ఎంతమంది చూస్తున్నారు? సంక్రాంతికి వస్తున్నాం మూవీ, నాకు కామెంట్ చేసి చెప్పండి. మూవీ ఎలా ఉందో కూడా చెప్పండి. నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అయితే చాలా ఫన్గా ఉంది. ఇక్కడ మీకు వచ్చేసి సాంగ్ వినిపించకూడదు, అలాగే డైలాగ్స్ వినిపించకూడదు ఎక్కువసేపు అని చెప్పేసి కట్ చేసా. కానీ ఎంత బాగా చెప్పారండి వెంకటేష్ గారు అయితే. హాయ్ అంటే మీనింగ్ మీకు కూడా అర్థమైపోయిందా? హాయ్ అంటే హగ్గిస్తావా అని చెప్పానంట. మీరు కూడా తెలుసుకోండి ఈ షార్ట్ ఇన్ఫర్మేషన్. సాంగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి, ఎంత బాగున్నాయో అసలు. సాంగ్స్ వస్తుంటే హౌస్ మొత్తం ఫుల్ కేకలే కేకలు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఈ మూవీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, 60 years వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీతో విజిట్ చేశారు. చాలా బాగుంది మూవీ అయితే, నాకు బాగా నచ్చింది. ఈ విధంగా ఈ వ్లాగ్లో నేను కనుమ గురించి కొన్ని విషయాలు, అలాగే నా లైఫ్లో చైల్డ్ మెమోరీస్ ఇవన్నీ చెప్పడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.